1975 ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దేశం మొత్తంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఇంకా తర్వాత 2 సంవత్సరాల వరకు జనాలు ఫండమెంటల్ రైట్స్ ని సస్పెండ్ చేశారు. చాలా మంది అపోజిషన్ లీడర్స్ ని జైల్లో వేశారు. ఈ చర్య ఇండియన్ డెమోక్రసీలో ఒక మాయని మచ్చగా మారిపోయింది. కానీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి గల నిజమైన కారణాలేంటి? ఎందుకు ఇది అంత భయంకరమైనదిగా పరిగణించబడుతుంది? షాకింగ్ న్యూస్ ఏంటంటే 1975 ఎమర్జెన్సీ మన దేశంలో పెట్టిన ఫస్ట్ ఎమర్జెన్సీ కాదు. దీనికంటే ముందు 1962లో ఇండో చైనా వార్ టైంలో, 1971 ఇండో పాకిస్తాన్ వార్ టైంలో కూడా నేషనల్ ఎమర్జెన్సీని పెట్టారు. కానీ 1975లో పెట్టిన ఎమర్జెన్సీ ఆ రెండిటికి చాలా డిఫరెంట్. ఎందుకంటే దీని వెనక ఉన్న కారణం ఏ యుద్ధమో కాదు, కొన్ని సంఘటనల యొక్క పరిణామమే ఈ ఎమర్జెన్సీకి కారణమయ్యాయి. ఈ సంఘటనలు యాక్చువల్ గా 1969లో స్టార్ట్ అయ్యాయి. అప్పుడు సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంది అండ్ దేశంలో 4 to 5 year ప్లాన్ ని అమలు చేస్తున్నారు. 1969లో 14 ప్రైవేట్ బ్యాంక్స్ ని జాతీయం చేశారు. అంటే ఆ బ్యాంక్స్ యొక్క ఓనర్షిప్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక ప్రైవేట్ కంపెనీ ఓనర్ లేదా ఒక ప్రైవేట్ కంపెనీ షేర్ ఓనర్ అయితే సడన్ గా గవర్నమెంట్ ఆ కంపెనీని జాతీయం చేస్తే మీరు డబ్బంతా నష్టపోయినట్లే కదా. అలాగే ఆ టైంలో కూడా చాలా మందికి ఆ డెసిషన్ నచ్చలేదు. అందుకే జేఆర్డి టాటా లాంటి వాళ్ళతో పాటు షేర్ హోల్డర్స్ కూడా ఈ నేషనలైజేషన్ ని వ్యతిరేకించారు. ఆ నేషనలైజేషన్ డెసిషన్ 18th July 1969లో ఒక ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెట్టారు. ఆ సంవత్సరం పార్లమెంట్ సెషన్ జూలై 21న ఉండాల్సి ఉంది. కానీ ప్రెసిడెంట్ మాత్రం జూలై 20న వాళ్ళ టర్మ్ అయిపోతుంది. కాబట్టి ఆ ఆర్డినెన్స్ ని హడావిడిగా పాస్ చేసినట్లు మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇందిరాగాంధీ గారు ఈ పాలసీ దేశ భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమని భావించారు. ఇందిరాగాంధీ గారు ఇలా భావించడానికి కారణం ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే దేశం నలుమూలల్లో ఉన్న పేదవాడికి కూడా సహాయపడతాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే తమ సొంత లాభాలు చూసుకుంటాయి. సో ఆ సిచ్యువేషన్ అంతా బేసిక్ గా సోషలిజం వర్సెస్ క్యాపిటలిజం గా మారిపోయింది. రెండిటికి వాటికి బెనిఫిట్స్ ఇంకా నష్టాలు కూడా ఉన్నాయి. కానీ బ్యాంక్ షేర్ హోల్డర్స్ కి ఈ పాలసీ మాత్రం అస్సలు నచ్చలేదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డర్ అయిన ఆర్సి కూపర్ సుప్రీంకోర్టులో ఈ పాలసీకి వ్యతిరేకంగా కేసు వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ ఆర్డినెన్స్ వల్ల షేర్ హోల్డర్స్ కి నష్టం వస్తుంది, ఇంకా ఈ పాలసీ అనేది ఆ 14 బ్యాంకులపై వివక్ష చూపుతున్నట్లు ఉంటుంది అని చెప్పి ఆ ఆర్డినెన్స్ ని క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ మొదలయ్యాయి ఇందిరాగాంధీ గారికి మరియు కోర్టుకి మధ్య వివాదాలు. అంటే గవర్నమెంట్ వర్సెస్ కోర్ట్. మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఒక డెమోక్రటిక్ కంట్రీలో లెజిస్లేచర్ ఆర్ జ్యుడిషియరీ ఏది పవర్ఫుల్, లేదా ఏ ఆర్గనైజేషన్ ఎక్కువ పవర్స్ కలిగి ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఆ రెండింటి మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఎవరిది పై చేయి అవుతుంది? దీనికి ఆన్సర్ అంత సింపుల్ ఏం కాదు. చరిత్ర మొత్తంలో ఈ రెండు వాటి యొక్క ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ ఆర్డినెన్స్ ని వాయిడ్ చేసిందో అప్పుడే గవర్నమెంట్ 1970లో మన దేశ రాజ్యాంగంలోకి ఒక అమెండ్మెంట్ ప్రవేశపెట్టింది. ఆ అమెండ్మెంట్ సాయంతో గవర్నమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని రివర్స్ చేసింది. కొంతకాలం తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ఇంకా సుప్రీంకోర్టు మధ్య వివాదం వచ్చింది ప్రీవీ పర్స్ విషయంలో. ప్రీవీ పర్స్ అంటే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ టైంలో చాలా రాజుపాలిత ప్రాంతాలు ఉండేవి. వాళ్ళ కుటుంబాలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేమెంట్ ఇస్తుంది అనమాట. దాన్ని ప్రీవీ పర్స్ అంటారు. కానీ ఇందిరాగాంధీ గారికి ఈ పేమెంట్ నచ్చలేదు. అందుకే ప్రీవీ పర్స్ క్యాన్సిల్ చేస్తూ ఒక బిల్ పెట్టారు. కానీ ఈ బిల్ రాజ్యసభలో పాస్ కాలేదు. అందుకని గవర్నమెంట్ ఇంకా నుంచి ప్రిన్స్లీ స్టేట్స్ అనే వాటిని రికగ్నైజ్ చేయదు అని ఒక డిక్లరేషన్ పాస్ చేస్తుంది. దీని అర్థం దేశంలో అసలు రాజ కుటుంబాలు లేవు అని డిక్లేర్ చేస్తుంది. రాజ కుటుంబాలు లేవు అంటే ప్రీవీ పర్స్ అనేది కూడా ఉండదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ డెసిషన్ ని కూడా నల్ అండ్ వాయిడ్ గా డిక్లేర్ చేస్తుంది. మళ్ళీ 1971లో ఇందిరాగాంధీ గారు ఇంకో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చారు. దాంట్లో రూలింగ్ ఫ్యామిలీస్ కి ప్రీవీ పర్స్ అనేది కంప్లీట్ గా ఇవ్వరు అని డిక్లేర్ చేశారు. కోర్టు డెసిషన్ ని కూడా రివర్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ డెసిషన్ నచ్చని రాజు కుటుంబీకులు ఎలక్షన్స్ లో నిలబడి ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ తండ్రి అయిన మన్సూర్ అలీ ఖాన్ పటోడి, ది నవాబ్ ఆఫ్ పటోడి గురుగ్రామ్ లో ఎలక్షన్స్ లో నించున్నారు. కానీ వాళ్ళకి జస్ట్ 5% ఓట్స్ కూడా రాలేదు. కానీ ఇంకో
మరోవైపు విజయరాజే స్కిండియా అనే ఆమె కొడుకు మాధవరావు స్కిండియా 1971 ఎలక్షన్స్ లో గెలిచారు. ఈ ఫ్యామిలీ ఇప్పటికీ కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కోర్ట్ వర్సెస్ గవర్నమెంట్ గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ చిన్న చిన్న విషయాలే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి ఫైనల్ గా కారణమయ్యాయి. 1971లో ఇందిరాగాంధీ గారు రెండోసారి ఎలక్షన్స్ లో గెలిచారు, అది కూడా ఎక్కువ సీట్స్ తో. దాంతో ఆమె పవర్ చాలా ఎక్కువైంది. అప్పుడే మన దేశంలో పవర్ మొత్తం సెంట్రల్ లోకి వెళ్ళటాన్ని మనం చరిత్రలో గమనించవచ్చు. వేరు వేరు రాష్ట్రాల సీఎం అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ గా ఇందిరాగాంధీ గారు ఆమెకి దగ్గర వాళ్ళని ఎంచుకునేది. ఇలాంటి సేమ్ క్లెయిమ్ ఇప్పుడు మన పిఎం మోడీ పైన కూడా వచ్చింది. వేరు వేరు రాష్ట్రాల్లో బీజేపీ సీఎంస్ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ కింద తోలు బొమ్మలు అనే ఆరోపణ వచ్చింది. వాళ్ళకి ఎక్కువ పవర్ ఉండదు, ఇంకా పిఎం తనకి నచ్చిన వాళ్ళకి అధికారాన్ని ఇస్తారని ఇలాంటి క్లెయిమ్స్ కూడా అప్పుడు ఇందిరాగాంధీ గారి మీద ఉండే అనమాట. 1971లోనే ఇండియన్ పాకిస్తాన్ వార్ కూడా జరిగింది. దీనివల్ల కంట్రీ బాగా దెబ్బతినింది. ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది, అంటే నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువయ్యాయి. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పవర్ఫుల్ అయింది, ఇంకా కరప్షన్ కూడా ఎక్కువైంది. ఈ విషయాన్ని ఆ టైంలో ఇందిరాగాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పబ్లిక్ గా బయటకు చెప్పారు. ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ లో సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా దారుణం. 1974లో గుజరాత్ సీఎం అయిన చిమన్ భాయ్ పటేల్ యొక్క చాలా పెద్ద స్కామ్ బయటపడింది. దానితో ఆయన్ని గుజరాత్ లో చిమన్ చోర్ అని పిలవటం మొదలు పెట్టారు. జనాలు రోడ్లపై ధర్నాలు మొదలు పెట్టారు, స్టూడెంట్లు ప్రొటెస్టులు చేశారు, బస్సులు తగలబెట్టారు, షాప్స్ దోచుకున్నారు, పోలీసులపై కూడా అటాక్ చేశారు. దీనినే నవ నిర్మాణ్ మూవ్మెంట్ అని అంటారు. ఆ టైంలో గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ని డిజాల్వ్ చేయాలని గుజరాత్ జనాలు డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ గారికి ఎటువంటి అవకాశం లేక స్టేట్ గవర్నమెంట్ ని రద్దు చేశారు. కానీ ఇదొక పార్టీ మాత్రమే. దీనికి ఒక సంవత్సరం ముందు 1973లో ప్రపంచంలో ఒక భయంకరమైన ఆయిల్ క్రైసిస్ వచ్చింది. దీనివల్ల 1974లో క్రూడ్ ఆయిల్ రేట్లు 300% పెరిగాయి. ఇంకా జనాలు జేబులు ఖాళీ అవటం మొదలయ్యాయి. ఇన్ఫ్లేషన్ ఇంకా రేట్లు ఆకాశాన్ని అంటాయి. అదే సంవత్సరం గుజరాత్ లాగే బీహార్ లో కూడా జేపీ నారాయణ్ గారు ఒక స్టూడెంట్ మూవ్మెంట్ ని లీడ్ చేశారు. ఇది కాంగ్రెస్ కరప్షన్ కి వ్యతిరేకంగా ఒక అహింసా కారణమైన ఆందోళన. వీళ్ళు కూడా బీహార్ గవర్నమెంట్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతేకాదు జార్జ్ ఫెర్నాండెస్ కూడా రైల్వే వర్కర్స్ కి ఎక్కువ శాలరీ ఇంకా వర్కింగ్ కండిషన్స్ కోసం 3 రోజులు రైల్వే స్ట్రైక్ చేశారు. 17 లక్షల మంది వర్కర్స్ ప్రొటెస్ట్ చేయడంతో ఇది ఆ టైంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఇండస్ట్రియల్ స్ట్రైక్ గా మారింది. ఎంత పని చేస్తే అంత డబ్బులు చెల్లించాలి, లేకపోతే అసలు పని జరగదు, ప్రజల గుండెలు మండుతున్నాయి, ఇందిరా సింహాసనం ఒడుకుతుంది. ఇలాంటి స్లోగన్స్ ఆ ప్రొటెస్ట్ లో బాగా వినిపించాయి. ఒక సంవత్సరం అయిపోతుంది గానీ ఇందిరాగాంధీ గారు మాత్రం తగ్గలేదు. ఆమె బీహార్ లో గవర్నమెంట్ ని డిజాల్వ్ చేయలేదు. ఈ మూవ్మెంట్స్ అన్ని ఫారెన్ ఫండెడ్ ఇంకా యాంటీ నేషనల్ మూవ్మెంట్స్ అని, వీటి వల్ల దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని డిక్లేర్ చేశారు. కానీ ఆ దారుణాలు మాత్రం ఆగలేదు. నిరంతరం జరిగే బందులు, భయంకరమైన ధర్నాలు, ఇన్ఫ్లేషన్, ఆకాశాన్ని తాకే రేట్లు, ఇంకా కరప్షన్ ఆరోపణలు. జస్ట్ మీరే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంది అప్పుడు పరిస్థితి. ఇదంతా సరిపోదన్నట్లు మార్చి 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారికి ఇంకో షాక్ ఇచ్చింది. 2 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా రాయ్ బరేలీలో నించున్న ఒక సోషలిస్ట్ క్యాండిడేట్ అయిన రాజ్ నారాయణ్ ని ఇందిరాగాంధీ ఆ 1971 ఎలక్షన్స్ లో పవర్ ని యూజ్ చేసి బ్యాలెట్స్ ని తారుమారు చేసి గెలిచారని, మొత్తం 14 క్రైమ్స్ ఆమె చేసిందని కేసు వేశారు. రాజ్ నారాయణ్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయినా కానీ ఆయన మాత్రం ఈ కేసుల పేరుతోనే ఎక్కువగా చర్చల్లోకి వచ్చారు. కానీ కోర్టు మాత్రం ఇందిరాగాంధీ గారు ఓన్లీ 2 క్రైమ్స్ మాత్రమే చేశారని చెప్పింది. ఫస్ట్ క్రైమ్ ఏంటంటే యూపీ గవర్నమెంట్ డబ్బులు వాడి ఆమె క్యాంపెయిన్ కోసం ఒక స్టేజ్ వేయించుకున్నారని, ఒక చిన్న స్టేజ్ వేయించుకున్నారని. అండ్ సెకండ్ అయితే ఆమె ఎలక్షన్ ఏజెంట్ అయిన యాష్ పాల్ కపూర్ ఆ టైంలో గవర్నమెంట్ ఎంప్లాయ్. మిగతా కేసులన్నీ కొట్టేశారు. ఈ 2 చిన్న తప్పుల వల్ల ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన ఎలక్షన్ ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. సో ఇందిరాగాంధీ గారిని లోక్సభ నుండి తీసేశారు. ఆ టైంలో న్యూస్ పేపర్స్ కూడా ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేశాయి. ఎందుకంటే ఇవి చాలా చిన్న మిస్టేక్స్ అని, వాటికి ఆ డెసిషన్ అనేది చాలా పెద్దదని సపోర్ట్ చేశారు. ఇందిరాగాంధీ గారు కేసుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఇదే ఛాన్స్ అనుకుని అపోజిషన్ వాళ్ళు రోడ్ల పైకి వచ్చి కరప్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని ధర్నాలు మొదలు పెట్టారు. మొరార్జీ దేశాయ్ గారు అయితే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా డూ ఆర్ డై మూవ్మెంట్ స్టార్ట్ అయింది అని డిక్లేర్ చేశారు. అలహాబాద్ హైకోర్టు డెసిషన్ 12 జూన్ 1975లో వచ్చింది.
24th జూన్ జరిగిన సంఘటనలు సినిమా డ్రామా లెవెల్లో జరిగాయి. సుప్రీంకోర్టులో ఇందిరాగాంధీ గారి అప్పీల్ వినడం జరిగింది. ఇంకా జడ్జెస్ ఆమె అన్ని ప్రివిలేజెస్ ని, పవర్స్ ని తీసేసి ఆమె 6 సంవత్సరాల వరకు ఓటు వేయకూడదు, ఇంకా ఎలక్షన్స్ లో నుంచోకూడదు అని తీర్పిచ్చారు. కానీ నెక్స్ట్ హియరింగ్ వరకు మాత్రం ఆమె ప్రైమ్ మినిస్టర్ గా ఉండొచ్చు అని చెప్పారు. కోర్టు డెసిషన్ తర్వాత రోడ్ల పైన గందరగోళం జరిగింది. అపోజిషన్ అయితే ధర్నాలు ఇంకా స్ట్రాంగ్ చేశాయి. ఇందిరాగాంధీ గారికి ఫేవర్ గా ఉన్న కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కూడా రోడ్లపైకి వచ్చారు. ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా చేసిన ర్యాలీస్ లో ఒకటి జేపీ నారాయణ గారిది. ఆయన స్టూడెంట్స్ అందరినీ రోడ్లపైకి తీసుకుని వచ్చి ధర్నా చేయమని ఉత్తేజపరిచారు. ఇంకా పోలీసులని లెక్క చేయొద్దని ప్రజలకి పిలుపునిచ్చారు. ఇంకా ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గవర్నమెంట్ ఆర్డర్స్ ని రిఫ్యూజ్ చేయమని పిలుపునిచ్చారు. ఇది ఒక విధ్వంసమైన సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్. దీనిని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం గనక ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 352ని గమనిస్తే దాంట్లో an emergency can be declared by the president of India if India's security is threatened by war or external aggression or internal rebellion అని ఉంటుంది. అంటే ఇండియాలో ఎమర్జెన్సీ 3 కారణాల వల్ల డిక్లేర్ చేయొచ్చు. ఫస్ట్ ది ఇండియా యుద్ధంలో ఉందనుకోండి, రెండోది వేరే దేశం మనపై అటాక్ చేస్తుంది అనుకోండి, అండ్ మూడోది దేశంలో ఎక్కడైనా తిరుగుబాటు ఉంటే. సో ఇంతకు ముందు డిక్లేర్ చేసిన 2 ఎమర్జెన్సీ అనేవి యుద్ధం వల్ల డిక్లేర్ చేశారు. కానీ ఇప్పుడు 1975 ఎమర్జెన్సీకి మాత్రం ఇంటర్నల్ రెబెలియన్ కారణంగా చూపించారు. జూన్ 25, 1975న ఇందిరాగాంధీ గారు కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ ని కలిసి తర్వాత అప్పటి ప్రెసిడెంట్ అయిన ఫక్రుద్దీన్ ఆలీ మహమ్మద్ కి దేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమని ఒక రిటర్న్ రిక్వెస్ట్ పెట్టారు. అదే రోజు నైట్ ఇంటర్నల్ రెబెలియన్ కారణంగా దేశంలో 3rd ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. కొన్ని గంటల్లోనే మొరార్జీ దేశాయ్ గారు, జేపీ నారాయణ గారు, ఎల్కే అద్వానీ గారు, చరణ్ సింగ్ లాంటి చాలా మంది అపోజిషన్ లీడర్స్ ని అరెస్ట్ చేశారు. అదే రాత్రి ఢిల్లీలోని న్యూస్ పేపర్స్ ఆఫీసెస్ కి పవర్ సప్లై కూడా కట్ చేశారు. ఇంకా తెల్లారి ఇందిరాగాంధీ గారు రేడియోలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. इससे आतंकित होने का कोई कारण नहीं है. నిజానికి ఎమర్జెన్సీ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ గారి సీట్ క్యాన్సిల్ చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్, ఇంకా జేపీ నారాయణ గారు రాసిన స్లోగన్స్ కలిపి ట్రిగ్గర్ పాయింట్స్ గా మారాయి. ఆ విషయాలని ఎక్స్క్యూజ్ గా వాడి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని సమర్థించుకున్నారు. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో జరిగేదంతా ఒక హిస్టారిక్ మూమెంట్ గా గుర్తుండిపోతుంది. ఆ టైం ని మన ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేస్ గా పరిగణించడం జరుగుతుంది. ప్రజల ఫండమెంటల్ రైట్స్ తీసేయబడ్డాయి. ధర్నాలు చేసే ప్రజల్ని అరెస్ట్ చేశారు. దాదాపు 1,00,000 మందిని అరెస్ట్ చేశారు. చాలా మంది అపోజిషన్ లీడర్స్ ఇంకా యాక్టివిస్టులు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు. ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయబడ్డాయి. ఆర్ఎస్ఎస్ ఇంకా జమత్ ఇస్లామీ లాంటి చాలా ఆర్గనైజేషన్స్ ని బ్యాన్ చేశారు. చాలా కమ్యూనిస్ట్ లీడర్స్ ని అరెస్ట్ చేశారు కూడా. చాలా కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఎమర్జెన్సీ ఇంకా ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని పార్టీ నుంచి రాజీనామా చేయించి అరెస్ట్ కూడా చేశారు. ఇదే టైంలో సంజయ్ గాంధీ గారు మాస్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. దేశంలో జనాభా తగ్గించడానికి ప్రభుత్వం కొంతమందికి బలవంతంగా ఆపరేషన్స్ చేయించింది. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే కొంతమంది దృష్టిలో ఈ టైంలో కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా కనిపించాయి. ఎమర్జెన్సీ టైంలో అన్ని ట్రైన్స్ టైం ప్రకారం వచ్చేవని చెప్తూ ఉంటారు. ప్రజలు టైం ని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకా బిజినెస్లు కూడా బాగా జరిగేవి. దీనికి కారణం ఎమర్జెన్సీ చూసిన ప్రజలు అంతకు ముందు నార్మల్ డేస్ తో కంపేర్ చేసి ఉంటారు. ఎప్పుడైతే ఎక్కువ ఇన్ఫ్లేషన్, ధర్నాలు, రాస్తా రోకోలు, రైల్ రోకోలు చూశారో ఇప్పుడు అవేమీ లేకుండా అన్ని నార్మల్ గా నడుస్తూ ఉండటంతో మంచి జరుగుతుందని డిసైడ్ అయ్యారు. ఇలాంటి కారణాల వల్లే జేఆర్డీ టాటా గారు కూడా ఎమర్జెన్సీకి కొంచెం పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. కానీ తర్వాత ఆయన తన ఒపీనియన్ ని మార్చుకున్నారు అనుకోండి. 21 మార్చి 1977లో ఎమర్జెన్సీ క్యాన్సిల్ చేశారు. ఇంకా ఎలక్షన్స్ పెట్టారు. ఇందిరాగాంధీ గారు ఇంకా సంజయ్ గాంధీ గారు ఇద్దరు ఎలక్షన్స్ లో ఓడిపోయారు. ఇంకా జనతా పార్టీ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. దేశంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇది 3 నాళ్ల ముచ్చటగానే ఉండిపోయింది. 3 సంవత్సరాల్లోనే అంటే 1980కే మళ్ళీ ఇందిరాగాంధీ గారు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ గెలిచి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఈసారి ఆమె ఎకనామిక్ పాలసీలో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుండి ఆమె ఎకనామిక్ పాలసీస్ కొంచెం రైట్ కి ఫేవర్ గా, అంటే కొంచెం క్యాపిటలిస్టులకి ఫేవర్ గా ఇవ్వడం స్టార్ట్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.